నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య ఎన్నికలకు ఇంకా 2 రోజులే ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ సమయంలో సిఎస్ జవహర్ రెడ్డికి ఎలక్షన్ కమిషన్ నుంచి ఒక లేఖ వచ్చింది. సో ఆ లేఖ నిండా ప్రశ్నలే ఉన్నాయి. సో దేనికి సంబంధించిందంటే ఈ 2 రోజుల్లో జగన్మోహన్ రెడ్డి సర్కారు ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో దానికి సంబంధించి డబ్బులు క్రెడిట్ అవ్వడం కోసం ప్రయత్నిస్తోంది. సో దానికోసం హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. అక్కడ నుంచి ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళడం కూడా జరిగింది. బట్ ఎలక్షన్ కమిషన్ మాత్రం ఈ సంక్షేమ పథకాలు డబ్బులు పంచడానికి అడ్డుకట్ట వేసింది. సో ఈ అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. అంటే ఎలక్షన్ కమిషన్ నుంచి సిఎస్ జవహర్ రెడ్డికి ఒక లేఖ వచ్చింది. అది కూడా ఏంటి, ప్రశ్నలకు సంబంధించినటువంటి లేఖ. ప్రభుత్వ సర్కార్ ఏమో ఆల్మోస్ట్ 6 పథకాలకు సంబంధించి సంక్షేమ పథకాలకు సంబంధించి డబ్బులు వేయడానికి, బటన్ నొక్కితే డబ్బులు పడ్డేదానికి సంబంధించి ఇప్పుడు డబ్బులు వేయడానికి పర్మిషన్ తీసుకొచ్చింది హైకోర్టు నుంచి. సో దానికి సిఎస్ ఏమో ప్రశ్నలకు సంబంధించి లేఖ పంపించడం జరిగింది. సో ఎటువంటి వివరణ ఇవ్వలేదు సిఎస్, అది ఇంకా పెండింగ్లోనే ఉంది. ఈ అంశాన్ని ఇప్పుడు ఏ విధంగా చూడాలి అంటారు? న్యాయస్థానం డబ్బులు పంచొచ్చు అని తీర్పు ఇవ్వడం నాకు ఇప్పటికీ అర్థం కాని విషయంగానే ఉంది. ఎందుకంటే జనవరి 23వ తారీఖున ఆసరాకు సంబంధించి మొట్టమొదటిసారిగా జనవరి 23వ తారీఖున ఆయన బటన్ నొక్కాడు. మరి ఆ రోజు ఆసరా స్కీమ్కి 6,000 చిల్లర కోట్లతో విడుదల అని చెప్పని బటన్ నొక్కాడు. సహజంగా బటన్ నొక్కిన తర్వాత 24 గంటలు లేదా 48 గంటల్లో ఖాతాదారులకి జమ అవుతూ ఉంటాయి. జనవరి 23 ఆయన బటన్ నొక్కితే మే 10వ తారీఖు నాడు డబ్బులు ఇవ్వడం ఏంటి? ఇది చాలా విచిత్రంగా ఉంది కదా. అవును, ఇదే అనుమానం వచ్చింది. మరి న్యాయస్థానానికి ఎందుకు రాలేదో నాకు అర్థం కావట్లేదు. ఎన్నికల సంఘానికి ఈ అనుమానం వచ్చింది, మరి న్యాయస్థానానికి ఎందుకు రాలేదు అనేది నాకు ఇప్పుడు అర్థం కావట్లేదు. జనవరి 23 మొదలుపెట్టారు వాళ్ళు. అక్కడి నుంచి మార్చి 14 చివరిది. మార్చిలో 4 స్కీములకి వాళ్ళు బటన్ నొక్కారు. మార్చి 14 చివర. మార్చిలో విధి విధానాలు ప్రకటించారు, ఎన్నికలు వస్తాయి అని చెప్పని. అప్పటి నుంచి కోడ్ అమల్లో ఉంటుంది కాబట్టి అంతకుముందు 2 రోజుల ముందు దాకా వాళ్ళకి అవకాశం ఉంది. డబ్బులు వెళ్ళాలి. మార్చి 14 వస్తే నిస్సందేహంగా వెళ్ళాలి. 1 రోజు 2 రోజులు అంటే దాని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం ఏం లేదు. 2 నెలలు అంటే దాని అర్థం ఏంటి? ఈ 2 నెలల్లో ఇంత డబ్బులు అంటే 14,000 కోట్ల రూపాయల పైచిల్లరా డబ్బులు నీ దగ్గర నిలవ ఉంటే మరి వాళ్ళకి ఇవ్వాల్సిన మన లబ్ధిదారులు ఉన్నారు కదా, పింఛన్దారులు, మరి వాళ్ళని వృద్ధుల్ని 42 మందిని చనిపోవడానికి నువ్వు ఎలా కారకుడు అయ్యావు? ఇది చేసింది ప్రభుత్వం అయితే ఎటు లేదు కదా, ఆపద్ధర్మ ప్రభుత్వం. ఇప్పుడు దాన్ని నిర్వహించాల్సింది సిఎస్ గారే కదా. అవును, మరి ఎందుకు చేయలేకపోయారు? ఈరోజు ఇంత హడావుడు ఏంటి? అర్ధరాత్రి హడావుడులు ఏంటి? ఈ నియమ నిబంధనలు ఇంత హడావుడి అసలు అయినా వాళ్ళు అడిగిన ఎన్నికల నిబంధనలకు సంబంధించి ఎన్నికల అధికారులు అడిగిన దానికి వీళ్ళ దగ్గర సిఎస్ గారి దగ్గర సమాధానం ఏముంది? ఇప్పుడు ఎందుకు ఆపారు మీరు? ఇప్పుడు అంత అవసరం ఏముంది? ఇప్పుడే ఎందుకు ఇవ్వాలి? ఎన్నికల తర్వాత ఇవ్వచ్చు కదా. అసలు అయినా ఈ డబ్బులు మీకు ఎక్కడి నుంచి వచ్చినాయి ముందే చెప్పండి. డబ్బులు ఇవ్వన్నారు కదా, ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇన్నాళ్ళు డబ్బులుంటే నాలుగు ఎందుకు బటన్ నొక్కితే పడలేదు? దానికి సమాధానం చెప్పాలి. ఇట్లాంటి దానికి సమాధానాలు ఎక్కడి నుంచి వస్తాయి అంటే సహజంగా దొంగతనం చేశారని చెప్పని ఒక అతను తీసుకుని వెళ్తారు. న్యాయస్థానానికి వెళ్తే నేను చేయలేదు సార్, పలానా అబ్బాయి ఎవరు చేశారో నాకు తెలియదు, నేను చేయలేదండి, నన్ను బలవంతంగా తీసుకొచ్చారని అంటాడు. ఎంతసేపు న్యాయమూర్తి అడిగినా లేకపోతే వాది ప్రతివాదులు అడిగినా కూడా అట్లానే చెబుతాడు. సరే ఈయన తీసుకెళ్ళి కాస్త విచారించండి అని చెప్పని పోలీసులకు అప్పచెప్పారు అనుకోండి, వాడు బడిత పూజ చేస్తే నిజాలు బయటకు వస్తాయి. ఇప్పుడు ఎన్నికల సంఘం వాళ్ళు కూడా దీని గురించి తీవ్రంగా పరిగణించేసి ఇన్నాళ్ళు ఎందుకు ఆపారు ఏంటని ఇప్పటికీ ఈ చీఫ్ సెక్రటరీ గారి మీద నాకు తెలిసి ఒక 20 పైన ఫిర్యాదులు వెళ్ళినాయి. ఇది ఈ ఎన్నికల నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాత. మరి ఎన్నికల సంఘం దృష్టిలో కూడా 2-3 వాడు చెప్పిన కూడా వీళ్ళు చేయలేదు. మరి అయినా సరే ఇంకా కొనసాగిస్తున్నారు అంటే ఇప్పటికీ అర్థం కాని విషయం. సహజంగానే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, ఒక డీజీపీ, ఒక చీఫ్ సెక్రటరీ గారు, ముగ్గురు ఒకే ప్రాంతం ఒకే కులం వాళ్ళు ఉన్నది ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఎక్కడా లేదు. అది ఆంధ్ర రాష్ట్రానికి చెల్లింది. ఆ ఒక్క నిబంధన చాలు ఈయన్ని పదవి నుంచి ముందు ఎన్నికల విధుల నుంచి తప్పించడానికి వీళ్ళిద్దరిని. నిన్న డీజీపీ గారిని తప్పించేశారు 4 రోజుల క్రితం.
అవును. మరి ఇప్పుడు ఇంకా ఈయన కొనసాగిస్తున్నారంటే ఇప్పటికీ అది అర్థం కాని విషయం ఉంది. ఇప్పుడు నాకు కూడా చాలా మంది కూడా ఇదే ప్రశ్నించుకుంటున్నారు, ఏం జరుగుతుంది అసలు. న్యాయస్థానం మరి అంత గుడ్డిగా ఎలా అంటే మరి ఈ ఎన్నికల సంఘానికి వచ్చినటువంటి అనుమానం వీళ్ళకి ఎందుకు రాలేదు? అప్పుడెప్పుడు జనవరిలో విడుదల కావాల్సినవి 23వ తారీఖు అంటే పోనీ 2 రోజులు ఆలస్యమైనా కూడా 25, 26 తారీఖులు వెళ్ళాలి. 26వ తారీఖు నాడు రిపబ్లిక్ డే కాబట్టి 27వ తారీఖు నాడుకైనా వెళ్ళాలి కదా. మరి ఎందుకని వెళ్ళలేదు? దానికి ఈయన దగ్గర ఏ సమాధానం చెబుతాడు? అవి తీసుకురమ్మంటే వివరణ ఏమి ఇవ్వలేదు కదా. 3 గంటల్లోపు వివరణ ఇవ్వమన్నారు కదా ఎన్నికల సంఘం వాళ్ళు. వివరణ అయితే ఇవ్వలేదు కదా. కాబట్టి ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే జవహర్ రెడ్డి గారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే తప్ప తనకు మనుగడ లేదని చెప్పనే విశ్వ ప్రయత్నం చేస్తున్నాడని అర్థమైపోయింది. ఎందుకంటే ప్రభుత్వం మారితే వీళ్ళు చేసిన కుంభకోణంలో చాలామంది పాత్రలు వీళ్ళ పాత్రలు కూడా ఉన్నాయి అనేది ఈరోజు అందరి మధ్యలో మెదులుతున్నటువంటి ప్రశ్నలే. కాబట్టి ఏదో రకంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి పీట మీద కూర్చోబెట్టడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయో అన్నీ చేస్తున్నారని చెప్పి అయితే నాకు అయితే అనిపిస్తూ ఉంది. అంటే కరెక్ట్గా పోలింగ్కి 2 రోజుల ముందు ఇలా సంక్షేమ పథకాలకు సంబంధించిన డబ్బులు వేస్తామంటే పర్మిషన్ రాదని తెలిసిందే. ఈవెన్ హైకోర్టు నుంచి పర్మిషన్ వచ్చినా అది బలవంతంగానో లేదా భయపెట్టి తెప్పించారో అనుకోవచ్చు. సిఎస్ అయితే వెనకడుగు వేయలేదు. సో ఇదంతా ఒక గేమ్ ప్లే అనుకోవచ్చా? అవును అనేటువంటి సమాధానం కూడా కొంతమంది విశ్లేషకుల నుంచి వస్తుంది. అందులో అనుమానం ఉంది. ఇది ప్రజల మధ్య వాళ్ళ దగ్గర తీసుకెళ్లి చూసారా తెలుగుదేశం పార్టీ వాడు చంద్రబాబు నాయుడు గారు జనసేన కూటమి వాళ్ళు ఆపారని చెప్పడానికి ఒకటి. రెండోది ఓటర్లకి నేరుగా డబ్బులు పంచితే దొరుకుతారు. ఈ విధంగా డబ్బులు ఇచ్చేసి ఓట్లు కొనుక్కోవచ్చు కదా. ఓకే, ఈ వంకన రెండు అంశాలు ముడిపడి ఉన్నాయని అయితే నేను భావిస్తున్నాను. ఓకే, అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. సో అంటే వీళ్ళు చెప్పిన ప్రతి మాట నమ్మడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధంగా ఉన్నారని మీరు అనుకుంటున్నారా? నేను ఏది చెప్పినా నమ్ముతారని అంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. నన్ను నమ్ముతున్నారు జనాలు. నిన్న కూడా దాంట్లో ఏమండి కుప్పం మీరు గెలుస్తారంటే వై నాట్, మంగళగిరి గెలుస్తారా వై నాట్, పిఠాపురం గెలుస్తారంటే వై నాట్, నాకు నమ్మకం ఉంది ఎందుకు గెలవని చెప్పి మాట్లాడుతున్నాడు కదా ఆయన. ఇంకా 175 గెలుస్తానంటే మరి వాళ్ళకి వ్యూహాలు ఏదో ఉండి ఉంటాయి కదా. లేదంటే నన్ను నమ్ముతున్నారని బలంగా నమ్మినట్టే కదా. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు మేము ఏం చెప్పినా వాళ్ళు వింటున్నారు, మేము ఏం చేసినా ఆమోదిస్తున్నారు, మేము ఏది చేసినా చెల్లుబాటు అవుతుందని చెప్పి వాళ్ళు భావిస్తున్నారు. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా నిర్వహిస్తున్నారు అని అయితే నేను భావిస్తున్నాను. సో ఆల్మోస్ట్ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలి అని చెప్పేసి అని ఇది ఒక గేమ్ ప్లేగా అంటున్నారా ఈ సంక్షేమ పథకాలు కూడా? సో అంటే అందరికీ తెలిసింది కదా ఎన్నికలు కూడా ఉంది అని అంటే ఏ సంక్షేమ పథకాలకు సంబంధించి కూడా గవర్నమెంట్ డబ్బులు ఇవ్వలేదు లబ్ధిదారులకి అనేసి. ఇప్పుడు వీళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే జనవరి 23వ తారీఖున ఆర్భాటంగా బటన్ నొక్కారు కదా, ప్రజలందరికీ బటన్ నొక్కారని చెప్పారు కదా. మార్చి 14 కూడా నొక్కారు కదా. ముందు 23 లెక్కేసుకుందాం జనవరి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 4 నెలల నుంచి నీకు డబ్బులు పడలేదంటే వాళ్ళందరూ అర్థం చేసుకుంటారు కదా ఇదంతా నాటకం కావాలని చేస్తున్నారు అని చెప్పని. అంటే మార్చి 16 ఎన్నికల కోడ్ అమలు అవుతుందని అందరికీ తెలిసిందే. సో 14 బటన్ నొక్కారు, 14 పడలేదు, 15 పడలేదు, ఎన్నికలు కూడా వచ్చేసింది. సో అప్పుడు కూడా పడుతుంది అని అన్నారు. అంటే ఆల్రెడీ ఒక పథకం ఉండాలి దాని నుంచి మన డబ్బులు ఇస్తున్నాం అన్నప్పుడు ఒక ప్రాపర్ ప్లాన్ ఉంటుంది కదా. పలానా రోజు ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకటించబోతుంది. ఒకసారి ప్రకటించింది అని అంటే ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చేస్తుంది, అధికారం ఉండదు ప్రభుత్వానికి, అందరికీ తెలిసిందే కదా. సో ముందే ప్లాన్ చేసుకోవాలి కదా. కరెక్ట్గా పోలింగ్ 2 రోజుల ముందు పంపించడం అనేది ఇది ఒక గేమ్ ప్లాన్ అని చెప్పి అందరూ భావిస్తారు. ఇప్పుడు 23వ తారీఖున వేసిన దానికి నేను చెప్పినట్టు 2-3 రోజులు ఆలస్యమైనా కూడా వెళ్ళాలి. 27వ తారీఖు కన్నా వెళ్ళాలి. వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. ఇప్పుడు ఎట్లా చేశారు? ఒకవేళ నిజంగా డబ్బులు ఉంటే ఇప్పుడు దీనికోసం ఆపారు ఎన్నికల గురించి. మరి ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ప్రశ్నల లేఖకైతే ఎటువంటి వివరణ ఇవ్వలేదు సిఎస్ జవహర్ రెడ్డి. ఇవ్వడానికి ఏముంది ఆయన దగ్గర? ఎప్పటికి ఇస్తారో మరి ఏం చేస్తారో అనేది ఏ ప్లాన్తో వాళ్ళు ముందుకెళ్లారో చెప్పలేరేమో. చూద్దామండి ఏం చేస్తారు అనేది. థ్యాంక్ యూ సో మచ్ అంకమరావు గారు. థ్యాంక్ యూ.